మునక్కాడ ఉల్లిపాయ కూర. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. మునక్కాడ ఉల్లిపాయ కూరకు కావాల్సిన పదార్థాలు: తరిగిన మునక్కాళ్ళు 2, తరిగిన ఉల్లిపాయలు 2, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలను చూసాం కదండి. ఓకే అండి శ్రీనివాస్ గారు, స్టవ్ ఆన్ చేసాం. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాము. నెక్స్ట్ పోపు ఆయిల్ వేసుకున్నాము. కొంచెం వేడి అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం వెయిట్ చేయాలండి. సో పెద్ద పెద్ద వాళ్ళు అందరినీ కలుస్తూ ఉంటారేమో కదా మీరు? మేడం, పెద్ద వాళ్ళు చాలా మంది కూడా పెద్దవాళ్ళు చెప్పాలంటే అబ్దుల్ కలాం గారు కలిసారా? కలవడం, చేసుకోవడం. ఆ తర్వాత సీఎంలు, గవర్నర్లు, ఇంకా చెప్తూ ఉంటే చాలా మంది బిజినెస్ మ్యాన్లు, దేశ స్థాయి కానీ ప్రపంచ స్థాయి కానీ, ఫేస్బుక్ సిఇఓ, మైక్రోసాఫ్ట్ సిఇఓ. వెరీ గుడ్. ఓకే, అలా ఉంది. మన ఈనాడు రామోజీరావు గారు, రామోజీరావు గారిని కూడా కలిసారా? కిరణ్ సారు, శైలజ మేడం గారు, అలా అందరు కూడా. కరివేపాకు వేసామండి. నెక్స్ట్ కరివేపాకు, మునక్కాడ వేసుకుంటున్నాం. ఓకే. మా పిల్లలకి సార్ వండింది బాగా టేస్ట్ ఉందంటారు. అవునా? ఏ ఊరండి మీది? ఇదే అండి, హైదరాబాద్. మొత్తం మాది హైదరాబాద్. నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాదే. అవునా? మా సార్ షాద్ నగర్. లిడ్ పెట్టద్దాం, నీళ్లు వేద్దామా అండి? వద్దా? వద్దు, ఆయిల్లోనే తీసుకుంటాం. ఆయిల్లోనే. సో మూత పెట్టి మనం బోల్డని మాటలు మాట్లాడుకోవచ్చు అన్నమాట ఉడికేంత వరకు. ఓకే, మూత పెట్టేసాం. ఇంకేదైనా పని ఉందా? ఇది ఉడకనిద్దామా? ఉంది. ఆనియన్ మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకోవాలా? అదండి, లైట్గా. సో మీరు వంటలు ఎక్కడ నేర్చుకున్నారండి? ఇలా బ్యాచిలర్గా అన్నారు కదా. బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో పాటు ఉంటాం కదా, ఇక అప్పటి నుండి అలవాటు అయిపోయింది. ఆ విధంగా. ఎప్పుడైనా అమ్మ నాన్నకు తినిపించారా చేసి? అమ్మ నాన్న ఛాన్స్ ఇవ్వరు కదా, అమ్మనే ఫస్ట్ చేసి ఉంచుతుంది కదా. మనం వస్తున్నామంటే ముందే ఆవిడ చేసేస్తారు, ముందే వాళ్ళు చేసి ఉంచుతారు. అలా కొద్దిగా కావాలి ఇందులో మనం, అంటే కచ్చా బిచ్చాగా. అంతే. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. వేసుకో. సాల్ట్ మరియు కారపొడి తీసుకున్నాం కొద్దిగా. మళ్ళీ సో ఉప్పు కారం వేసి మనం మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు ఇది ఒకసారి చూద్దామా? చూద్దాం మేడం. మీరు ఎలాంటి వంటలు ఇష్టపడుతూ ఉంటారు చేయడానికి? ఎక్కువగా ఫ్రై కర్రీస్. అంతే. మూత పెడదామండి. ఇంకా కొద్దిగా పెట్టాను. సో మీ పిల్లలు ఎంతమంది? ఇద్దరండి, బాబు పాప. కంప్లీట్ ఫ్యామిలీ అన్నమాట. సో ఒకసారి చూద్దామా అండి, ఏమైనా వెయ్యాలా? అవునండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ అమ్మగారు నాన్నగారు ఎక్కడ ఉంటారండి? షాద్ నగర్లో ఉంటారు. తమ్ముడు అక్కడ ఉంటాడు. తమ్ముడు అక్కడనే ఉంటారు. రెడీ చేసుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్. ఇందులో మనం కారం, ఉప్పు కూడా వేసాము. ఇది వేస్తాం. కాంబినేషన్ దేంతో? రైస్తో, చపాతీతో కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. కొద్దిసేపు ఉడకనిద్దాము. కొంచెమా? మూత పెట్టేస్తే ఆనియన్ వేసాము కాబట్టి దీంతో పాటు బాయిల్డ్ అయిపోతుంది.
చూద్దామండి ఒకసారి ఇది. ఓకే బెల్డ్ అయిపోయింది. ఓకే చూడండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకేం వేయాలి ఇందులో? ఇందులో మసాలాలు వేయాలి. మసాలాలు వేసుకుందాం. ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం ఉప్పు వేసుకుందాం. అక్కడ తక్కువ వేసాము. ఉప్పు, లైట్గా మిర్చి పౌడర్, తర్వాత పుదీనా పుదీనా, పుదీనా, కొత్తిమీర, ఓకే కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అవుతాయి. మనం మసాలాలు ఇవన్నీ వేసాం కదా. ఆఫ్ చేసేద్దామండి. ఆఫ్ చేసేద్దాం. రెడీ. సో ములక్కాయ ఉల్లిపాయ కూర. మంచి వాసన వస్తుంది, చూడడానికి కూడా భలే బాగుంది. మనము ట్రై చేద్దాం. తయారీ విధానం మరోసారి చూద్దాం. మునక్కాడ ఉల్లిపాయ కూర తయారీ విధానం. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి కచ్చా బిచ్చాగా మిక్సీ పట్టాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, తరిగిన మునక్కాళ్ళు వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసి కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పుదీనా, కొత్తిమీర వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆపై పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మునక్కాడ ఉల్లిపాయ కూర సర్వ్ చేయడానికి రెడీ.